హాయ్ ఫ్రెండ్స్, ప్రాణాంతక వ్యాధులకు విరుగుడు ఎక్కడో ల్యాబొరేటరీలో కాదు, మన దేశంలో లడక్ మట్టిలో దాగుందని భారతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కి చెందిన పరిశోధకులు లడక్లో అత్యంత శీతల ఎడారి ప్రాంతంలో ఒక అరుదైన బ్యాక్టీరియాను కనుగొన్నారు. ఈ ప్రత్యేకమైన కథనంలో క్యాన్సర్, టీబీ, డయాబెటీస్ వంటి వ్యాధులను నయం చేయగలిగే ఆ సూక్ష్మజీవి కథేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఆవిష్కరణను జమ్మూలోని CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు సాధించారు. లడఖ్లో కఠినమైన వాతావరణంలో లభించే ఆ మట్టి నమూనాలను సేకరించి పరీక్షించగా అందులో స్ట్రెప్టోమైసిస్ నెట్రోప్సిన్ అనే అరుదైన బ్యాక్టీరియా జాతి బయటపడింది. ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ఒక ప్రత్యేకమైన రసాయన సమ్మేళనం భయంకరమైన వ్యాధులతో పోరాడే శక్తిని కలిగి ఉందని పరిశోధకులు ధృవీకరించారు. ప్రయోగశాల పరీక్షల్లో ఆ బ్యాక్టీరియా నుండి సేకరించిన సమ్మేళనం క్యాన్సర్ కణాల పెరుగుదలను సమర్థవంతంగా అడ్డుకుంటున్నట్లుగా గుర్తించారు. ముఖ్యంగా కణ విభజన ప్రక్రియలో ఇది కీలకమైన పాత్రను పోషిస్తూ ఆరోగ్యకరమైన కణాలకు హాని చేయకుండా కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే నిర్వీర్యం చేస్తోందని పరిశోధకులు వివరిస్తున్నారు. భవిష్యత్తులో ఇది కీమోథెరపీకి ఒక సహజమైన ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని తాజా ఆంకాలజీ నివేదికలు తెలియజేస్తున్నాయి. కేవలం క్యాన్సర్ మాత్రమే కాదు, మందులకు లొంగని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ నివారణలో కూడా ఈ బ్యాక్టీరియా అద్భుతంగా పనిచేస్తోంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్ ప్రతిస్పందనను మెరుగుపరచడం ద్వారా డయాబెటీస్ చికిత్సలో ఇది కొత్త ఆశలను చిగురింపచేస్తోంది. వాస్తవానికి లడక్ వంటి శీతల ప్రాంతాల్లో పెరిగే సూక్ష్మజీవుల సర్వైవల్ మెకానిజం వల్ల వీటిలో ఇలాంటి శక్తివంతమైన ఔషధ గుణాలు ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిజానికి లడక్ మట్టిలో ఉండే ఈ సూక్ష్మజీవులు -డిగ్రీల చలిని, ఆక్సిజన్ కొరతను తట్టుకొని జీవిస్తాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అవి తమ రక్షణ కోసం తయారు చేసుకునే సెకండరీ మెటబోలైట్స్ మనుషుల రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఉపయోగపడుతున్నాయి. హిమాలయ పర్వత శ్రేణులు అన్వేషించని ఔషధ నిధుల గని అని ఈ ఆవిష్కరణ మరోసారి నిరూపించింది. ఈ పరిశోధన ఫలితాలు అందుబాటులోకి వస్తే ఖరీదైన విదేశీ మందులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. మన దేశంలో లభించే సహజ వనరుల ద్వారా తక్కువ ఖర్చుతో కూడిన చికిత్సను సామాన్యులకు అందించవచ్చు. ఈ బ్యాక్టీరియా నుండి ఔషధాలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే దిశగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నట్లు తాజా బయో ఫార్మాస్యూటికల్ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. లడక్ మట్టిలోని ఈ బ్యాక్టీరియా పరిణామం ప్రకృతి ప్రతి వ్యాధికి ఒక విరుగుడును తన ఒడిలోనే దాచుకుందని మనకు తెలియజేస్తోంది. ఈ ప్రత్యేకమైన కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి కథనాల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.